ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే మనూరుకొచ్చాను. కానీ ఏం చేయాలనే సందేహంతోనే ఉన్నాను. నా మిత్రుడి మరణం నాకు దారి చూపించింది. ఇప్పుడు నా గమ్యమేంటో తెలిసిందే. ఒకరికి షుగర్ వ్యాధి వచ్చిందంటే మందులు, మాత్రలు, ఇన్సులిన్, డయాలసిస్ అని బతుకున్నంత కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలనే పరిస్థితిలో ఇప్పుడున్నారు. వి హ్యావ్ టు మేనేజ్ అండ్ లివ్ విత్ డయాబెటిస్. ఒక్క మందుతోనే షుగర్ వ్యాధిని నయం చేస్తాను. అలాంటి ఒక మందునే నేను ఇప్పుడు కనిపెట్టబోతున్నాను. నా చదువు, తెలివితేటలు, మేధస్సుని పనంగా పెట్టి ఆ మందుని కనిపెడతాను. నా ప్రజలకి, ఈ లోకానికి సాయం చేయటమే నా బాధ్యత. వెరీ గుడ్ శరవణ. ఈ పుణ్యభూమి గొప్పతనాన్ని ప్రపంచమే మెచ్చుకునేలా నువ్వు సాధించగలవు. తమ్ముడు, నీ సంకల్పం, ఆత్మవిశ్వాసం నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది. నువ్వు మొదలుపెట్టు శరవణ. తిరగండి. ఓకే ఓకే ఓకే. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాను. డోంట్ లుక్ ఎట్ మీ. ఓకే. నేను చూడకూడదా? చాలే, ముందు హుక్కు పెట్టండి. ఓకే, పెడితే పోయే. ఇంతే. ఏమండి? ఏంటి? ఏం లేదు. మీకు చిట్టి బాతు కావాలా? చాచా, అదెందుకు? ఇంటి చుట్టూ ఇప్పటికే ఎన్నో బాతులు మేస్తున్నాయిగా. లేదా ఓ బుజ్జి సైంటిస్ట్ కావాలా? నేనే ఒక పెద్ద సైంటిస్ట్ ని. నన్ను మించిన సైంటిస్ట్ కావాలా? యో, మరి ఇంత ముద్ద పప్ప ఏంటయ్యా నువ్వు? నాకు 1, 2 కాదు 3, 4, 5 చిట్టుబాతులు కావాలి. 5 చిట్టి సైంటిస్టులు, మొత్తం 10. ఓకేనా? ఎంత ఆశ. బాగానే ఉంది, కానీ ఏంటో తెలియట్లేదే. బాస్ రే, నువ్వెక్కడ ఉన్నావేంటి? నేనే కదా బాస్. మీకు ఏంట్రా ఏదో ఎమ్మెల్యేలా చెప్తున్నా? అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్. నేనే ఒక అసిస్టెంట్, నాకింకో అసిస్టెంట్. అవును బాస్, నాకేదైనా పని బాస్. ఏం చదివావు? ఇప్పుడే స్వాతి పుస్తకం చదివా, తర్వాత సంతోషం చదువుతా. నీకు వీపీ ఎక్కువరా? వీపీ అంటే ఏంటి బాస్? పి అంటే పొట్ట, వి అంటే అర్థమైంది బాస్. ఆపేయండి, వెళ్దాం. బాస్, నాకు ఏదైనా పని చెప్పండి. లెఫ్ట్ లో ఉన్న ఎలుకకి 3 పూట్ల భోజనం పెట్టు. ఓకే బాస్. రైట్ లో ఉన్న ఎలుకకి 6 పూట్ల టు. అదేంటి టు? భోజనం పెట్టు, భోజనం టు. అంటూ తెలుగులో చెడు కూడా ఆడేస్తున్నారు. Yes. అయితే వీటికి భోజనం పెట్టడమే నా పనే? కాదు, ఎలుక మూత్రం పోస్తుంది, అది కూడా నువ్వే కలెక్ట్ చెయ్యాలి. ఏ ఎలుక ఎప్పుడు మూత్రం పోస్తుందో నాకెలా తెలుస్తుంది? వాచ్ చూస్తూ వాచ్ చేయి. ఎలుక మూత్రం పోస్తున్నప్పుడు క్యాచ్ చేయి. బాస్, మీరు ఒక థామస్ ఆల్వా ఎడిసన్. ಎಂದ ಮಾಡಿದು ನಿನಕ ಗುರ್ತ ಪನಿಯೇ ನೀ ಅಂದ ಅಯ್ಯಾನ್ಕಿಚ್ಚೋ ఇది వలరా ఇంపార్టెంట్ జాబ్ అనానా నీకు తెలీదా? తెలుసు. అయ్యాలా ఫుడ్ మాత్రం పెడితే మది ఎంత మనసులాయో మనసులాగేస్తుంది. మీది పాలకాడా? ఓ అదే నింగల్ వలకాడు కాదు, కేరళ బార్డర్ మార్తాండం. నాకు కొంచెం మలయాళం అరియం. నింగడి పేరన్నా? చిరిగిన డ్రాయర్, డ్రాగన్ కుట్టి. ఇప్పుడు కొంచెం కంఫర్ట్ ಇಲ್ಲ. నింగల రూమ్ కి వస్తే మది సంసారిక కొంచెం టైం ఉండు. പിന്നെ കാണാം. పిన్నే కండు బ్యాకే చూస్తా. ఒరే పుచ్చకాయ డిప్ప, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? 2 వారాలుగా మురిగిపోయిన గార్లి పిండిలా గబ్బు కుడుతుందిరా. ఈ మొహాన్ని సుందరలా ఇష్టపడిందిరా. తను మలయాళి, నేను మలయాళి. నన్ను భద్రకాళం చేస్తే నువ్వు ఖాళీ. నిజం చెప్పరా? కేరళలో ఒక నంబూదిరి ఒక తాయి ఇచ్చాడు, దాన్ని నడుము కట్టుకున్నాను. ఇదంతా దాని మహిమే బాస్. నాకు అలాంటి తాయి తిప్పిస్తా. ఇప్పిస్తా. మంత్రం అది పేరేంటి నాన్న? సున్నున్ని. పేరే సరిగ్గా లేదురా. గజెట్ కి చివడి పేరు మార్చుకోమని చెప్పరా. నాకు ఆ పేరు నచ్చలేదురా. మంచు నిన్నదన్నే రూముకు పిలుస్తోంది బాస్. రారా. ഓമനി ഇനി എന്ത് CM പിണറായി വിജയൻ, എന്റെ ഡയറക്ടർ ഗൗതം മേനൻ, എന്റെ ഹീറോ മോഹൻലാൽ. പക്ഷേ എന്റെ ഹീറോയിൻ നിച്ച മേനൻ അല്ല, ലക്ഷ്മി മേനൻ అల్ల, సుందరి మేనన్. ఈ సుందరి మేనన్, సుందరి మేనన్. అంకుల్ ఎప్పుడు చూసినా రీసెర్చ్ అని ల్యాబ్ లోనే ఉంటారు. సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు. అవును డాక్టర్,
మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు, భోజనం చేయనివ్వడం లేదు. శరవణ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చే వరకు వేరే ఆలోచన ఉండదు. వి ఆల్ నో జెనెటిక్ మోడిఫికేషన్ ఇంజనీరింగ్ తన హోమ్ గ్రౌండ్. ఉఫ్ అని ఊతి పారేస్తాడు. ఎస్ సార్, మన టిష్యూలో ఉన్న కొవ్వుని PG2 ప్రోటీన్ గా మాడిఫై చేస్తే డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చని అనిపిస్తుంది సార్. డయాబెటీస్ సింగిల్ జిన్ గా కాకుండా పాలిజిన్ గా ఉండడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది సార్, ఐ విల్ గెట్ ద బ్రేక్ త్రూ. యు విల్. Thank you. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తినే ఆహారాన్ని 6 పూటలుగా విభజించుకోమని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడే రెగ్యులర్ 3 మీల్ డైట్ లోనే డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని ఫస్ట్ పేపర్ ప్రెజెంట్ చేసింది నువ్వే కదా. దాన్ని లోకమే ఒప్పుకుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఓ నైస్. దిస్ ఇస్ టేకెన్ మీ ఇయర్స్ బ్యాక్. ఇది తీపి జంతికే కదా? అవును డాక్టర్. అక్క ఐ లవ్ దిస్ నేటివ్ స్నాక్స్. జెంటిల్మెన్, ఇవాళ ప్రపంచమంతా ఏ అడ్డంకులు లేకుండా ఇన్సులిన్ సప్లై చేయడానికి కారణం మనం మన మధ్య టెరిటరీ వారీగా పంచుకొని కట్టుబాట్లతో బిజినెస్ చేయటం వల్లే. ఏషియన్ టెరిటరీ నాదైనప్పటికీ చైనాను సపరేట్గా తనకిమ్మని అడిగితే పెద్ద మనసు చేసుకుని మిస్టర్ చాంగ్కి దాన్ని వదిలేశాను. Після цих двох твоя отже лабораторія найбільша. Ти найкращий. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నా బిజినెస్ ను పడగొట్టి నా నుంచి మిడిల్ ఈస్ట్ ని వేరు చేయాలని కొంతమంది రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు. అది చూస్తూ నేను కామ్ గా ఉండలేదు. యు గాట్ ఇట్? Мы этого не допустим. ఈ ఇన్సూరెన్స్ చాలు మాకు. Шутка дня. Он изобретает лекарство от диабета. Вы гляньте на это. Слышь, Виджей, он из твоей страны. వస్తే ఏంటి? పొగరుతో దూకుడు మీద దూసుకొని వస్తే కొట్టాల్సిన చోట కొడదాం. కమ్ బ్యాక్. సైంటిస్ట్ శరవణ వీడు పెట్టిన స్పాట్కి నేను కోలుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. యాంటీబయోటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్. ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఒక పేషెంట్కి ఎంత యాంటీబయోటిక్ అవసరమో యాక్యురేట్గా చెప్పొచ్చు. దీనివల్ల యాంటీబయోటిక్ కన్సెప్షన్ విపరీతంగా తగ్గిపోయింది. ఓజో లెబొరేటరీస్ తయారు చేసే యాంటీబయోటిక్ మెడిసిన్స్ లక్షల్లో తిరిగొచ్చినవి కుప్పతొట్లో పడేయాల్సి వచ్చింది. అందువల్ల నాకు $6,000 మిలియన్ లాస్. ఏదో ఈ ఇన్సులిన్ బిజినెస్ ఉండడం వల్ల ఈరోజు ఓజో అన్నిటినీ తట్టుకొని తలెత్తుకు నిల్చుంది. ఈ శరవణ వల్ల దీనికి ప్రమాదం ఏర్పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. డాక్టర్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అన్ని పాజిటివే. ఈ రిపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది సార్. ఈ రిపోర్ట్ కూడా పాజిటివ్ సార్. సార్ ఈ రిజల్ట్ ఆగో కన్సిస్టెంట్ అయి ఉండో. వీణ్ణి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శరవణ ద మోస్ట్ డేంజరస్ సైంటిస్ట్. మన ప్రయత్నం వృధా కాలేదు. వీడి మీద ఓ కన్ను వేయి. మందు పనిచేయటం మొదలుపెట్టింది. స్టేజ్ 1 సక్సెస్. ఎస్. చెప్పు గోపి. శరవణ ల్యాబ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది చీఫ్. ఆయన డయాబెటిక్ పరిశోధనలో ఒక బ్రేక్ త్రూ. అదేంటంటే యానిమల్స్ టెస్ట్ లో సక్సెస్ అయ్యారట. వాళ్ళన్నయ్య మిస్టర్ పుహళేంది నీ క్లాస్మేటే కదా, మీట్ అయి ఒక హలో చెప్పు. ఏ పుహళేంది, మై డియర్ స్వీట్ ఇడియట్. ఏంట్రా ఇలా వచ్చావు? ఏంటి విషయం? నీ తమ్ముడి మీద ఉన్న అభిమానంతో వచ్చా. ఏమంటున్నారా? తను కొత్త పరిశోధన స్టార్ట్ చేయటం కొంతమందికి ఇష్టం లేదు. వద్దు పుహళేంది, వదిలేమను. మనకెందుకు ఈ అనవసరమైన పగలు? ఏంటి ఆటలుగా ఉందా? ఈ పరిశోధన పూర్తి చేస్తే ఎంతటి ప్రపంచ ఖ్యాతి దక్కుతుందో తెలుసా? నీకు ప్రపంచ ఖ్యాతి ముఖ్యమా లేక ప్రాణాలతో ఉండటం ముఖ్యమా? ఏంటిది? ఏంట్రా బెదిరిస్తున్నావా? నా మీద కోపగించుకునే ప్రయోజనం ఏముంది? దీని వెనకాల ఎంత పెద్ద మెడికల్ మాఫియా దాగుందో తెలుసా నీకు? ఇందులో కొన్ని లక్షల కోట్ల డబ్బు పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఏదైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని ఊరికే వదిలేస్తారా? పైగా ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చెప్పమన్నది చెప్పాను. ఇకపోతే రే గోపి, వెళ్ళి నిన్ను పంపించిన వాళ్ళకి చెప్పు, నా తమ్ముడు ఒక్కడు కాదురా, వాడి వెనకాల ఒక సమూహమే ఉంది. ప్రాణాలైనా ఇస్తారు,
అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు. మీరెంతమంది అడ్డుపడినా మా తమ్ముడు ఖచ్చితంగా ఈ పరిశోధన పూర్తి చేస్తాడు. ఫ్రెండు కాబట్టి వదిలేస్తున్నా. మర్యాదగా వెళ్ళి కూల్ పోరా. విధిని ఎవరు తప్పించగలరు?